ఫ్రెండ్స్, ఇక్కడ పాపకు సంబంధించి మనం గత కొన్ని రోజులుగా అంటే దాదాపుగా 2 వారాల నుంచి పాప ఏమైపోయింది అంటే జూన్ 6వ తేదీన పాప మిస్ అయింది. జూన్ 21 వచ్చేసింది. అంటే దాదాపుగా 2 వారాలు పూర్తయిపోయింది. అయినా పాప ఆచూకీ అస్సలు కనిపించడం లేదు. అయితే ఈ నేపథ్యంలో పాపకు సంబంధించి పాప ఏ రకంగా అంటే పాప అడవిలో అయితే లేదు. ఎందుకంటే అడవిలో ఉంటే ఏదో ఒక చిన్న పాయింట్ అయినా దొరుకుతుంది. పాపని ఎవరో తీసుకొని వెళ్లారు. అయితే పాపని ఎవరు తీసుకువెళ్లారనేది ఇక్కడ చాలా పెద్ద విషయం. అయితే దీనిలో 3 కోణాలుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకటి, అంతకు ముందే అంటే పాప మిస్ అయిన కొన్ని రోజుల ముందు అక్కడ వచ్చిన సంకర్ జాతి వాళ్ళు కొంతమంది అంటే ఈ జీడి పిక్కలు ఏరుకోవడానికి వాళ్ళకి దానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళేమన్నా కిడ్నాప్ చేశారా? లేదంటే ఈ పాప తండ్రికి సంబంధించిన ఒక కీలకమైన విషయం ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకొచ్చింది. అంటే గతంలోనే ఇది చాలా పెద్ద వార్తయింది. కానీ ఇప్పుడు పోలీసులు ఏంటంటే అడవిలో లేదు కాబట్టి దీని గురించి ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేస్తూ ఈ కోణం గురించి కూడా ఆలోచిస్తున్నారు. అయితే అసలు వాళ్ళ నాన్నగారి అద్దె కారుకిను, పాపకి సంబంధం ఏంటి అంటే, పాప తండ్రి గణేష్, సుంకర గణేష్‌కి ఒక కారు ఉందన్నమాట. అంటే ఒక కారు కొనుక్కున్నాడాయన. కొనుక్కొని అది అద్దెకి, లీజ్‌కి ఇవ్వడం జరుగుతోందన్నమాట. కొంచెం డబ్బు సంపాదించే యోచనలో. అయితే కొన్ని నెలల క్రిందట అంటే సుమారుగా ఈ సంవత్సరం స్టార్టింగ్ జనవరిలో వాళ్ళేం చేశారంటే, ఈ వ్యక్తి అంటే ఈ గణేష్ గారు ఎవరైతే కార్‌ని ఎవరికైతే ఇచ్చారో, వాళ్ళు తెలియకుండా అంటే గణేష్ గారి పర్మిషన్ లేకుండా ఆ కార్‌ని వాళ్ళు తాకట్టు పెట్టడం జరిగింది. తాకట్టు పెట్టి రూ. 25,000 తెచ్చుకున్నారు. అయితే ఆ రూ. 25,000 తెచ్చుకున్న తర్వాత ఆ విషయం గణేష్‌కి తెలిసిన తర్వాత, ఏంటిది ఇలా ఎందుకని చేశారు అంటే, అప్పుడు చాలా పెద్ద గొడవైంది. ఇతన్ని లాక్కుని తీసుకొని వెళ్లి చేయి చేసుకున్నారు అని చెప్పేసి కూడా జరుగుతుందనమాట. అయితే ఆ కోణంలో నుంచి కూడా జరుగుతుంది దర్యాప్తు. అయితే ఆ తర్వాత ఏమైంది అంటే, ఇక్కడే చాలా పెద్ద విషయం జరిగింది. అదేంటంటే, ఈ పాప తప్పిపోయినప్పుడు ఆ కారుకి సంబంధించి చాలా రకాలుగా అనుమానాస్పదంతో కూడిన కదలికలు జరిగాయి. ఆ కారు ఎటెటో వెళ్ళటము, సంబంధం లేకుండా ఉండటము, ఆ కారు జీపీఎస్ ట్రాకర్ పెడితే అసలు పొంతన లేని సమాచారం రావటము, ఇదంతా చూసి పోలీసులు ఏం చేశారంటే, ఇమ్మీడియేట్‌గా ఆ కార్‌ని సీజ్ చేసేశారు. కార్‌ని సీజ్ చేసేసి ఇమ్మీడియేట్‌గా ఆ కారు ఓనర్ అయిన గణేష్‌ని పిలవడం జరిగింది. అలాగే ఆ కారు నడిపిన వాళ్ళని కూడా పిలవడం అయితే జరిగింది. అయితే వాళ్ళప్పుడు చెప్పిన సమాచారము, అలాగే గణేష్ చెప్పిన సమాచారం ప్రకారం నిజాన్ని చెప్పాలి అంటే అసలు ఈ కేస్‌కి వాళ్ళకి ఏ రకంగాను మ్యాచ్ అవ్వటం లేదు. కానీ ఇప్పుడు అంటే అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడేంటంటే పాప అడవిలోనే ఉంది, కుక్కతోనే ఉంది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయన్నమాట. సో, వాళ్ళు ఆ రకంగా అంటే ఆ రకంగా సీజ్ చేసిన కారు అంతకు మునుపు దానికి సంబంధించిన ఫోన్ కాల్స్, డేటా హిస్టరీ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అందుకనే పాప మిస్ అయిన కొన్ని రోజులకే గణేష్‌ని పోలీసులు తీసుకువెళ్ళి చాలా లోతుగా దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, ఈ కారు అద్దెకిచ్చే విషయంలో చాలా పెద్ద గొడవే జరిగింది. అయితే వాళ్ళేమైనా కక్ష పెట్టుకొని పాపని ఏదైనా చేశారా? లేదంటే ఈ కారుకి సంబంధించి అంటే కారు యూసేజ్ అనేది జరుగుతోంది. ఏదో ఒక రకంగా బెదిరించాలి అని చెప్పేసి పాపని తీసుకెళ్లారా అనే కోణం పైన కూడా అప్పుడు జరగడం అయితే జరిగింది. కానీ కరెక్ట్‌గా పాప మిస్ అయిన టైంలోనే ఆ కారనేది సంబంధం లేకుండా, పొంతన లేకుండా అనుమానాస్పదమైన కదలికలు ఉన్నాయి. దానికి సంబంధించిన జీపీఎస్ ట్రాకర్ వాటికి సంబంధించి కూడా చూసినట్టయితే అంటే సీసీటీవీ ఫుటేజ్‌లో కానీ, ఆ కారు వెళ్ళిన ప్రదేశాలు గనుక చూసినట్టయితే చాలా అనుమానాస్పదంగా కదలికలు కనబడ్డాయి. సో, వెంటనే పోలీసులు ఆ కార్‌ని సీజ్ చేసేశారు. దానికి సంబంధించిన లావాదేవీలు వాటిని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ కారును వాడిన వాళ్ళు కూడా ఇక్కడ మనకి కొంతవరకు ఆధారంగా మారబోతుంది. అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి పూర్తి స్థాయికి సీసీటీవీ ఫుటేజెస్ దొరకలేదు. కానీ ఇప్పుడు ఆ కార్ వాడిన వాళ్ళ సెల్ ఫోన్‌లుంటాయి కదా! ఇప్పుడు ఆ సెల్ ఫోన్‌లు చాలా కీలకమైన ఆధారంగా మారే అవకాశం ఉంటుందనమాట. సో, ఆ అద్దె కారు వ్యవహారం వల్ల పాపని వాళ్ళేదైనా చేసి ఉండొచ్చా అంటే చెప్పలేము. చేసి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పాపని వెతికే క్రమంలో ఏ ఒక్క చిన్న ఛాన్స్ కూడా మనము వదలడానికి వీల్లేదు. ప్రతి అణువణువు వెతకాల్సిందే. ఆల్రెడీ అడవిని దాదాపుగా 400 మంది జల్లెడ పట్టేశారు. మరి అలాంటప్పుడు అడవిలో లేదు, చుట్టుపక్కల ఎక్కడా లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కిడ్నాపర్ల
పనే ఇది అని అనుకోవాలి.